తిరిగి వచ్చిన సహోదర సహోదరి ప్రభునామన్నాను. కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడుతున్నాను. చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయం 12 నుంచి కొద్ది మాటలు చదువుకుందాం. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మళ్ళా రావాలని దూరదేశంలో ప్రయాణమై తన దాసులు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడానికి వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి, ఇతరులు మమ్మల్ని మేలులకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం. అతను రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్లై తాను సొమ్మించిన దాసులను తన ఇద్దరు పిలువమని ఆజ్ఞాపించింది. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించిందని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీ పంచంలో నమ్మకంగా ఉంటుంది కనుక 10 పట్టణముల మీద అధికారి వై ఉందని వారితో చెప్పాను. అంతగా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించినగా నీవును 5 పట్టణం మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయివాడు కఠినుడు గనక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చేదను. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తన దాన్నే కోయివాడినైన కఠిడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందనే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచి ఉన్న వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా, గానపరుస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినములో నాయన మీ నామమును ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనుని జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీరు మాట్లాడితే ఇది నాకు సంగమునకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకా సువార్తల్లో మరి ఉపమానం ఉన్నాయి. ప్రభు చెప్పిన ఈ ఉపమానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరి రాజకుమారుడు ఒకడు రాజ్యాన్ని సంపాదించుకొని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణమై మరి 10 మంది దాసులను పిలిచాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చి వ్యాపారం చేసి సంపాదించండి, నేను మరలా వచ్చినప్పుడు లెక్క అడుగుతాను అన్నాడు. మరలా వచ్చినప్పుడు లెక్క అడుగుతాను అన్నాడు. మరలా వచ్చినప్పుడు ఒకడేమో ఒకదానికి 10 సంపాదించాడు, ఒకడేమో ఒకదానికి 5 సంపాదించాడు, ఒకడు 2 సంపాదించాడు, ఒకడు ఒకటికి ఏమి సంపాదించలేదు అనే మాటలు ఇక్కడ చూస్తాం. ప్రారంభంలో మనం చూసినట్టయితే 12వ వచనంలో రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి
తన దాసులను 10 మందిని పిలిచాడు. రాజకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటే, తన దాసులు ఎవరంటే ఆయన నమ్ముకున్న ఆయన ప్రజలే. మనమందరము కూడా దేవునికి దాసురాండ్రము. మనం ఎలాగా మరి దేవునికి దాసులమయ్యామంటే, పాపం నుండి విమోచించబడి, పాపదాస్యము నుండి విడిపించబడి దేవునికి దాసులమయ్యాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చెప్తూ ఉన్నది, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకప్పుడు మనం పాపానికి దాసులం, ఇప్పుడైతే దేవునికి దాసులం అయ్యాం. పాపానికి దాసులం ఒకప్పుడు, ఇప్పుడైతే దేవునికి దాసులం అయ్యాం. స్వతంత్రులుగా చేయబడ్డామని 36వ వచనంలో మనకు కనపడుతుంది. పాపదాస్యం నుండి విడిపించి ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి పెద్దలైనా సేవకులైనా అందరూ దేవునికి దాసులే, పరిచారకులైనా అందరూ దేవునికి దాసులే. ఒక భక్తులు తమను తాము పరిచయం చేసుకున్న విధానాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా. ఫిలిప్పీ 1:1లో ఒక మాట గుర్తు చేసుకుంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి ఆయనది. పౌలు తను పరిచయం చేసుకుంటూ, క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి అని. కొంతమంది రెవరెండ్ జాన్ పాల్ గారు, రెవరెండ్ పరిశుద్ధం గారు ఇట్లా పేర్లు పెట్టుకుంటారు. ముందర రెవరెండ్ అని పెట్టుకుంటారు. రెవరెండ్ అంటే పూజ్యుడు. రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజ్యుడు అని అర్థం. ఆ మాట అది వాక్యానికి వ్యతిరేకం. రెవరెండ్ అన్నారంటే తను తాను హెచ్చించుకున్న వ్యక్తి అని అర్థం. రెవరెండ్ అనే మనుషులకు రాకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుని దాసుడు పౌలు అంతటి వాడే, ఖండాలు తిరిగి దేవుని పరిచర్య చేసిన పౌలు అంతటి వాడే నేను దేవుని దాసుడను అని చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. పాత నిబంధనలో కూడా ఒక మాట చూద్దాం. 1 రాజులు 3వ అధ్యాయం 8వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం గమనించినట్టయితే, మీ దాసుడనైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఎవరి మాట అంది? సొలొమోను, ప్రపంచ జ్ఞాని సొలొమోను. ప్రపంచంలో సొలొమోను అంతటి జ్ఞానవంతుడు లేడు. అటువంటి సొలొమోను సైతం నీ దాసుడునైనా నేను అని చెప్పుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని దాసులము. ప్రభువుకు తర్వాత పుట్టిన మరియమ్మకు పుట్టిన యాకోబు తాను పరిచయం చేసుకుంటూ యాకోబు పత్రికలో ఒక మాట అన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1:1, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడునైన యాకోబు అన్య దేశంలో చెదరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి, యేసుక్రీస్తు యొక్క దాసుడు. వాస్తవంగా యేసుక్రీస్తుకి శరీరరీత్యా ఏమవుతాడు? యాకోబు తమ్ముడు అవుతాడు. యేసుక్రీస్తు సోదరుడు అని చెప్పుకోవాలా. యేసుక్రీస్తు తమ్ముడిని నేను సోదరుని అని చెప్పుకోవాలా. యేసుక్రీస్తు దాసుడను యాకోబు, యేసుక్రీస్తు దాసుడను అని చెప్పుకున్నట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్తలు అనుకుంటా. లూకాసు వార్తలో 1వ అధ్యాయం
1:47 మరియా శరీరరీత్యా యేసు ప్రభువాన్ని కనిన మరియా ఏమంటుందంటే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరియా అంటుంది యేసు ప్రభువారికి, నేను నీ దాసురాలిని అంటుంది, నీ దాసురాలిని అంటుంది. ఇప్పుడు కూడా ఎంటుకలు ఇవ్వాలంటే మరియమ్మ గుడికి పోయి ఆ గుణదలు పోయి ఎంటుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఏమైనా అనుకోండి, అది వాక్యానుసారం మాత్రం కాదు, అదొక రకమైన పాపమే. కాబట్టి అది వాక్యానుసారం కాదు. ఆ మానవ మాత్రాలే, మరియమ్మ మానవ మాత్రాలే. అయితే పరిశుద్ధతను కాపాడుకున్న ఒక స్త్రీ, ఒక కన్యక, ఆమె గర్భాన్ని ప్రభువు వాడుకున్నాడు. అంతటా ఆమె ఏమని చెబుతుందంటే, నీ దాసురాలను అని చెప్తుంది. చివరిగా ఒక మాట గమనించినట్టయితే, యోధాపత్రిక 1:1 గమనించినట్టయితే, అందులో కూడా ఈ యోధా కూడా యేసు ప్రభు సహోదరుడే, యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడిని అని. కాబట్టి ప్రియులారా, మనము దేవుని దాసురాండ్రం అంతే. దేవునికి దాసులం, మనుషులము కాదు, మనుషులకు కాదు. స్థానిక సంఘములో విశ్వాసులకు దాసులంలాగా పరిచర్య చేయాలి. కాబట్టి అన్ని జనులకు దాసులం కాదు, కానీ అన్ని జనుల ఆచారాలకు వాటికి దాసులం కాదు, కానీ ప్రియులారా, దేవుని దాసులం అన్నాడు. కాబట్టి ఇదే మనకు ఆధిక్యత. దేవుని దాసులం అంటమే గొప్ప ఆధిక్యత. దేవుని దాసులముగా పిలువబడటమే గొప్ప ఆధిక్యత మనకి. మార్కు సువార్త 10:40-43 గమనించినట్టయితే, మార్కు సువార్త 10:40 లేదంటే 43 చదువుదాం. 10:40 మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరినడలా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరినడలా వాడు అందరికీ దాసుడై ఉండవలను అన్నాడు. సంఘాన్ని గురించి చెప్పిన మాట. ఏ వ్యక్తి అయితే సంఘంలో గొప్పవాడై ఉంటాడో, గొప్పవాడై ఉండాలి అని కోరుకుంటాడో, అందరికీ పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే ప్రముఖుడిగా ఉండాలనుకుంటాడో అందరికీ దాసుడిగా ఉండాలి. అనగా తగ్గించుకోవాలి. ఎదుటివాడు నాకంటే యోగ్యుడు అనుకోవాలి. ఎదుటి వ్యక్తి ఏదో ఒక విషయంలో నాకంటే యోగ్యుడు అన్న ఆలోచన కలిగి ఉండాలి. అలాగా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘములో ఒక మంచి సముచితమైన స్థానం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉపమానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆ రాజకుమారుడు వెళుతూ తన దాసులను పిలిపించాడు అని. ఆ దాసులు ఎవరంటే మనమే. ఆ దాసులం మనమే. తన దాసులను పిలిపించి వారికి 10 మేనాలు ఇచ్చాడు. మళ్ళీ అక్కడికి వెళ్దాం. లూకా సువార్త 19:22 రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులు 10 మందిని పిలిచి వారికి 10 మేనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. 10 మందిని పిలిచాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనా ఇచ్చాడు. నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి అని చెప్పాడు. 15లో తిరిగి వచ్చాడు అన్నది. అతడు ఆ రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై
తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువింపమని ఆజ్ఞాపించెను అనే మాట. ఇదే మాటలు తీనవసరం లేదులే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతులు అన్నాడు. ఇక్కడ మీనా అన్నాడు, అక్కడేమో తలాంతులు అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చి వెళ్ళాడు. అబ్బాయి ఎవడి సామర్థ్యం చొప్పున వాడు వ్యాపారం చేయండి అన్నాడు. సరే అక్కడికి పోదాం. అక్కడ కొన్ని మాటలు కొత్త మాటలు కనపడవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినప్పుడు అట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను అని. ఇక్కడ ఒక మాట అన్నాడు. ఒక వ్యక్తికి 5 ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 2 ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 1 ఇచ్చాడని రాయబడింది. యవన సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెళ్ళిపోయాడు. యవన సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, ఈ సామర్థ్యం అనేది పుట్టుకతో వచ్చేది సామర్థ్యం. ప్రభువుని నమ్ముకున్నాక పరిశుద్ధాత్ముడిచ్చేవి తలాంతులు. సామర్థ్యం అనేది పుట్టుకతో వచ్చేది. కొంతమంది అట్లా చూస్తే ఎట్లా ఏదైనా సరే బాగు చేసే విషయాల్లో, మెకానికల్ విషయాల్లో, ఎలక్ట్రీషియన్ విషయాల్లో చూస్తే అలాగ పట్టుకుంటారు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా రా. అవి పుట్టుకతోటే దేవుడు ఇస్తాడు. పుట్టుకతోటే దేవుడు ఇచ్చే. ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. శైలేష్ అన్న ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాడు బండి మీద, మోటార్ సైకిల్ మీద. 5 గంటల్లో చేరతాడు. మళ్ళీ 7 నుంచి ఆయన వెళ్ళి వస్తాడు. నేను పిట్టమన్న పోయి రావడానికే సాయంత్రం వచ్చేటప్పుడే డీలా పడిపోతా. అది ఆయన సామర్థ్యం, ఇది నా సామర్థ్యం. ఒక ఉదాహరణ చెప్పి, సామర్థ్యం అనేది పుట్టుకతోటే వస్తుంది. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఆయన తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు అనే మాట మనం చూస్తాం. ఒక మాట గుర్తు చేసుకుందాం. సామర్థ్యం అనే మాట కాడ ఒక మాట గుర్తు చేసుకున్నట్టయితే గలతీ 2:8 గమనించినట్టయితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం ఆడ చదువుకుంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. అపోస్తులొకటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడొకటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు అని. పేతురికంట ఒక సామర్థ్యం ఉందంట. ఏం సామర్థ్యం అంటే, సున్నతి పొందిన వారంటే యూదులకు, ఒక మాట చెప్పుకుంటే యూదులు అనే వాళ్ళకి, ఇశ్రాయేలుకు అపోస్తులు అవడానికి సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని కూడా కలగజేసేది ఎవరంటే దేవుడే. వరాలు ఇచ్చేది ఆయనే, సామర్థ్యాన్ని కలగజేసేది కూడా ఆయనే. పేతురికంట సున్నతి పొందిన వారు అంటే ఆ యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు అపోస్తులు అవటానికి దేవుడు సామర్థ్యం కలగజేశాడు. ఆ తర్వాత పౌలుకైతే అన్యజనులకు అపోస్తులు అవటకు నాకు సామర్థ్యం కలగజేశాడని పౌలు చెప్పుకో. కాబట్టి సామర్థ్యాన్ని, శక్తిని ఇచ్చేది కూడా దేవుడే. అయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది అన్నాడు. మరొక గవాలను గుర్తు చేస్తా. 2 కొరింథీ 5:5 ఒక మాట గుర్తు చేసుకుంటే, 2 కొరింథీ 5:5లో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దీని నిమిత్తం మనల్ని సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నామన్నాడు. ఒక మాట సామర్థ్యం అనే మాట గుర్తు చేసుకున్నట్టయితే,
సరే, దాటి వెళ్దాం. కాబట్టి సామర్థ్యం కూడా దేవుడే ఇచ్చేది. తర్వాత ప్రభువుని నమ్ముకున్నాక కృపావరాలు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం గమనించినట్టయితే, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరమును కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, పలిగలిగను, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ సంతోషంతో పని జరిగించవలను. ఇవి తలాంతులంటే ఇవి. బోధించటం, తర్వాత పరిచర్య చేయటం, తర్వాత హెచ్చరించటం, ఆ తర్వాత పంచిపెట్టడం. ఇవన్నీ కూడా కృపావరాలు. పంచిపెట్టడం ఇవన్నీ కృపావరాలు. దేవుడు ఒక్కొక్కరికి ప్రతివానికి ఇచ్చాడు. కొందరు అనుకుంటారు మాకేం లేవులే, మేము పాట పాడలేము, వాక్యం చెప్పలేము, పని చేయటం మాకు చేత కాదు, మాకేమి ఇవ్వలేదు అనుకుంటారు. ఎఫ్సీ 4:7 ఒక మాట అన్నాడు చూడండి ప్రభు. ఎఫ్సీ 4:7 ఎఫ్సీలకు రాసిన పత్రిక 5. మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ప్రతివానికి ఒక వరం ఉంటుంది, ప్రతివానికి ఒక వరం ఉంటుంది అన్నాడు. మనలో ప్రతివాడు అన్నాడు, ప్రతివానికి అన్నాడు. నాకు దేవుడు ఏమీ లేదు అంటానికి లేదు. సంఘంలో పరిచర్య చేసే వరమైనా ఉంటుంది, ఏది లేకపోయినా. ఏది నాకు ఇవ్వలేదు అంటానికి లేదు. ప్రతివానికి వరాలు ఇచ్చాడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, ప్రతివానికి వరాలు ఉన్నాయి. కాబట్టి మత్తయి సువార్తలో ఒకడికి 5 ఇచ్చాడు. లూకా సువార్తలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినట్టుగా ఉంది. మత్తయి సువార్తలో ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడు. 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడు. తన కృపావారాన్ని వృద్ధి చేసుకొని కొంతమందిని ప్రభువులోకి నడిపించాడు. 2 ఇచ్చినవాడు కూడా ఏం చేశాడంటే 2కి 2 సంపాదించాడు. వాడు సామర్థ్యం చొప్పున కొంతమందిని ప్రభువులోకి నడిపించి దేవుని పరిచర్య చేశాడు. ప్రభువులోకి నడిపించడం ఒక్కటే కాదు, సంఘంలో పరిచర్య చేయటం, సంఘంలో క్రమంగా అన్ని కూడికలకు వచ్చి అవసరమైతే ఒక్కొక్కసారి వెనకబడిన వాడిని హెచ్చరించటం, అలాగనే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయటం, ఇవన్నీ వరాలే. 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినవాడు 2 సంపాదించాడు, 1 ఇచ్చినవాడు మాత్రం దాచిపెట్టాడు. చూడండి మత్తయి సువార్తలో అక్కడికి వెళ్దాం. 25వ అధ్యాయం 18వ వచనం. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను అనే మాట చూస్తాం. భూమిలో త్రవ్వి అంట ఒకడు 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాచిపెట్టాడు. వీడికి పని చేయటం ఇష్టం లేదు. ఉండారులే, సంఘంలో పని చేసేవాళ్ళు ఉండారులే, పాటలు పాడేవాళ్ళు ఉండారులే, వాక్యం చెప్పేవాళ్ళు ఉండారులే, మన పని కాదు అనే ఉద్దేశం కలిగిన వాడు. ప్రభువు ప్రతి ఒక్కరికి వరాలు ఇచ్చాడు, ప్రతివానికి ఏదో ఒక వరం ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే దాచిపెట్టాడు. ఒక మాట చూడండి, 5కి 5 సంపాదించినోడిని ఏమన్నాడు? 16వ వచనం లేదంటే 15వ వచనం చూడండి. అతడు ఒకనికి 5 తలాంతులను
ఒకనికి 2, ఒకనికి 1 సామర్థ్యం చొప్పునిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించాను అని. 2కి 2 ఇలాగా యజమానుడు వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే 20వ వచనం, అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పి. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. 5 సంపాదించాడు. వాడిని ఏమన్నట్టే బల నమ్మకమైన మంచి దాసుడా. 22లో కూడా 2 తీసుకున్నాడు కూడా, అయ్యా 2కి 2 సంపాదించానన్నాడు. అతన్ని కూడా అన్నాడు బల నమ్మకమైన మంచి దాసుడా. ఎవరు ఎక్కువ సంపాదించారు, 5ఓడా 2ఓడా? 5. మరి ఇద్దరిని బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇద్దరిని ఎందుకన్నాడు అని అంటే, వాని సామర్థ్యం చొప్పున, సహోదరి చెప్పింది, ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళు ఖచ్చితంగా సంపాదించారు. బాగానే ఉంది. మనం అనుకుంటాం అలా బల్లకాడ నిలబడి చెప్పేదే గొప్ప పరిచర్య, అదే గొప్ప వరం అనుకుంటాం. అది కాదమ్మా. బాత్రూము శుభ్రం చేసినా కూడా అది వరమే. ఇక్కడ నిలబడే చెప్పేవాడికి ఎంత ఫలం ఉంటుందో ఆ బాత్రూములు శుభ్రం చేసేవారికి కూడా అంతే ఫలం ఉంటుంది. దావీదు చెప్పాడు, అబ్బాయి యుద్ధానికి పోయిన వాడు ఎంత ఫలం పొందుతాడో బట్టల కాడ కాపలా ఉన్నవాడు కూడా అంతే ఫలం పొందుతారు. 5 సంపాదించిన వాడిని వాడు సామర్థ్యం కొలిది వాడు సంపాదించాడు, శక్తి లోపం లేకుండా సంపాదించారు. 2కి 2 కూడా శక్తి లోపం లేకుండా వాడి సామర్థ్యం కొలది సంపాదించాడు. వాళ్ళిద్దరినీ కూడా బల మంచి నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మంచి దాసుడా అన్నాడు. మరి చివరివాడు చూడండి 24వ వచనం, ఆ తర్వాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీ విత్తన చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడిని కఠినవాడని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. ఈ వ్యక్తి తన వరాన్ని దాచిపెట్టేవాడు, దేవుని పని కోసం వాడని సోమరివాడు అని నేను చెప్పట్లా, ఆ పైన ప్రభువే చెప్పాడు. సోమరివాడు దాచిపెట్టాడు, పని చేయటం ఇష్టం లేదు, చేసేవాళ్ళు ఉండారులే అనుకునేవాడు, మనకు సంబంధం లేదులే, అయినా మనకి ఏమొస్తుందిలే, ఏమొస్తుంది మనకి దేవుని పని చేస్తే ఏమొస్తుంది అనుకునే రకం. అతని గురించి ఏమన్నాడు 26వ వచనం, అందుకు అతన్ని యజమానుడు వారిని చూసి సోమరివైనా చెడ్డదాసుడా అని 2 మాటలు అన్నాడు. మొదటిది సోమరి అన్నాడు, సోమరి అన్నాడు. రెండవది చెడ్డదాసుడా 2 మాటలు అన్నాడు. 3వ మాట కూడా అన్నాడు, నేను అన్న మాట కాదు, ప్రభు అన్న మాట. 29, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వానద్దు నుండి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని అన్న. పనికి మాలిన అంటే పని చేయడానికి పనికిరాడు, పని చేయడానికి ఇష్టపడని వాడు సోమరి అయిన చెడ్డదాసుడు అన్నాడు. సోమరి అయిన చెడ్డదాసుడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, కృపావారాలు అందరికి ఉన్నాయి. ఏదో ఒక వరం ఉంది. ప్రార్థన చేసే వరమైనా ఉంటుంది, సంఘం కోసం నేను ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది, ఏమొచ్చిద్ది అనుకునే వాడు 3వ రకం. అంత మాత్రమే కాదు, సంఘ క్షేమం కోసం పాటుపడకుండా సంఘం ద్వారా వచ్చే రాబడి వైపు మాత్రం చూస్తుంటాడు అటువంటి వాడు. ఒక మాట ఉంది చూడండి, తిమోతికి రాసిన పత్రిక 6:6, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:6. ఒక మాట గమనించినట్టయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:6 అన్న
అదేనా? 5 అన్న. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని, అంతవరకే మనకు కావాల్సింది. దైవభక్తి లాభసాధనం అనుకుని సంఘక్షేమం కోరుకోడు, సంఘంలో పరిచర్య చేయుడు, కానీ సంఘం ద్వారా లాభం రావాలని కోరుకునే వ్యక్తి. ఈ మూడో వ్యక్తి ఎటువంటి వాడంటే, నేను ఏం పని చేయకపోయినా, ఏం పరిచర్య చేయకపోయినా దేవుడు నాకు బహుమానాలు ఇవ్వాలి, దేవుడు నాకు అధికారం అప్పగించాలని కోరుకునేవాడు. దైవభక్తిని లాభసాధకంగా మార్చుకునేవాళ్ళు. ఈనాడు సేవకులు అని చెప్పుకుంటూ చాలామంది దైవభక్తిని లాభసాధనంగా ఎంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా స్కూల్లో నాతోటి పనిచేసే ఉపాధ్యాయురాలు, ఆమె కూడా విశ్వాసే, ప్రభువుని నమ్ముకున్నామే. ఆమె ఒక దైవ సేవకుడికి టీవీలో స్పీకర్ వాక్యం చెప్పి ఆయనకి ఫోన్ చేసింది. అయ్యా, మా పక్కింటి అమ్మాయికి బాగా శోధనలో ఉంది, ప్రార్థన చేయమంటే, అట్నుంచి ఏం సమాధానం వచ్చిందంటే, ముందు 10,000 ఫోన్పే కొట్టండి, తర్వాత దైవ సేవకుడు ఆ ఫోన్లో ప్రార్థన చేస్తాడు. ముందేందంట, ముందు ధనం, ఆ తర్వాత ప్రార్థన. ఇది దైవభక్తిని లాభసాధకంగా ఎంచుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘము ప్రార్థన చేయాలి, సంఘము మీ యోగక్షేమాచారాలు తెలుసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి గొప్ప దైవ సేవకులకి ఫోన్పేలు కొడతారు, కానుకలు ఆ దైవ సేవకులకి వెళ్ళిపోతాయి, సంఘానికి. అటువంటి స్థితిలో ఉన్నారు. ఆశీర్వాదాలు రావవి, నీ ధనమంతా వృధాగా పోసినట్టే. ఈ చెడ్డదాసుడు అటువంటి వాడు దేవుని భక్తిని లాభంగా మార్చుకోవాలని చూసేవాడు. సంఘం కోసం పాటుపడేది లేదు, సంఘ క్షేమం కోరుకునేది లేదు, త్యాగంగా పనిచేసేది లేదు, కానీ సంఘం ఇచ్చే ఈవి కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వారు ఉన్నారు. జాగ్రత్త. అటువంటి వారికి ఇస్తే ఏం ఉపయోగం ఏముండదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందన కాచి ఆ మంద పాలు త్రాగిన వాడెవడు? ఇది నియమం. మందన కాచేవాడు మందపాలు త్రాగాలి. అది మందన కాచేవాడు మందపాలు త్రాగాలి అంటే దాని అర్థం ఏంటంటే, సంఘక్షేమం కోరుకోవాలి. సంఘంలో సహోదరులు ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళి ప్రార్థన చేయాలి, వారి ఇబ్బందుల్లో వారికి సహాయం చేయాలి. ఇవన్నీ చేయకుండా మందక్షేమం కోరుకోకుండా మందపాలు మాత్రం కావాలంటే అతడు సరైన కాపరి కాదు. కాబట్టి ప్రియులారా, మందపాలు ఆశపడుతున్నాడు కానీ మందను మాత్రం త్రోసివేస్తున్నాడు. మందపాలు కావాలి కానీ మందక్షేమం కోరుకోవట్లేదు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి వాడు మూడో రకం. దాచిపెట్టాడు, సోమరిగా ఉన్నాడు, పనేమి లేదు కానీ అక్కడ ప్రతిఫలం కావాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము కొరింథీయులకు రాసిన లూకా సువార్త 19వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో 17 నుంచి చూసినట్టయితే, అతడు మంచి దాసుడా,
నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. అంతటి రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించినవనగా అతడు, నీవును 5 పట్టణం మీద అధికారిగా ఉండమని అతనితో చెప్పాను అన్నాడు. 10 పట్టణాల మీద ఒకరికి అధికారం ఇచ్చాడు, మరి ఒక 5 పట్టణాల మీద ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడు. నీకున్న వరాన్ని కానీ చక్కగా వాడుకొని సువార్త పనిలో, లేదా ఆత్మలో రక్షించబడే పనిలో, లేదా సంఘ క్షేమం కొరకు నీ వరాలను ఖర్చు పెట్టినట్టయితే రాబోయే 1000 రాజ్యంలో కొన్ని పట్టణాల మీద నీవు అధికారివిగా ఉంటావు. సహోదరుడైనా ఎవరైనా కానీ ఆ యొక్క అధికారము దేవుని పిల్లలకు ఉన్నది, పరిచర్య చేసిన వారికి ఉన్నది. దేవుడిచ్చిన తలాంతులను చక్కగా ఖర్చు పెట్టి దేవుని కోసం ఇతరులను ప్రభు వైపు నడిపించిన వారు, లేదా సంఘ క్షేమం కోసం సంఘంలో పరిచర్య చేసిన వారు, వారికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. వారు ఎవరంటే పరిశుద్ధులు, దేవుని నమ్ముకున్న వారు, తమకి ఇవ్వబడిన తలాంతులను, తమకి ఇవ్వబడిన వరాలను చక్కగా దేవునిలో వాడినవారు. వారిని కొన్ని పట్టణాల మీద అధికారిగా నియమించబోతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రారాజుగా 1000 రాజ్యాన్ని పరిపాలించబోతూ ఉన్నాడు. ఒక మాట చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగాంతం వరకు రాజ్యమేలుదురు అన్నాడు. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు అన్నాడు. రాజ్యాధికారం పొందుదురు. నీ వరాలను కానీ, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇచ్చిన వరాలను కానీ చక్కగా వాడితే, సంఘ క్షేమం కోసం వాడితే, సంఘ పరిచయ నిమిత్తం వాడితే 1000 రాజ్యంలో రాజ్యాధికారంలో ఉంటావు. రాజ్యాధికారం ఉంటావు. తర్వాత చూడండి, కొత్త నిబంధనలోకి వద్దాం. ప్రకటన 20వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 5వ వచనం. 20వ అధ్యాయం 5వ వచనంలో, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడవ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులయందురు. ఇట్టి వారి మీద రెండవ మరణంకి అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రాజ్యము చేసే అధికారం అధికారిగా నియమిస్తాడు. వీరు క్రీస్తుకును దేవునికిని క్రీస్తుకును యాజకులై 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్రతికే 70-80 సంవత్సరాల కోసం దేవుని పని విడిచిపెడతాం, దేవుని పని చెయ్యం. పగలు రేత్రి మన కోసమే ఖర్చు పెడతాం, సమయం అంతా మన కోసమే, ధనమంతా మన కోసమే. దేవుని కోసం ఏ పని చేయం. కానీ 1000 రాజ్యం ఒకటి ఉన్నది. 1000 రాజ్యం అన్నది అక్కడ అధికారిగా ఉంటాడు. ఎవరంటే తన తలాంతులను, దేవుడిచ్చిన తలాంతులను ఎవరైతే సరిగా ఉపయోగిస్తారో వారికి రాజ్యం చేసే అధికారం ఉంది. అధికారులుగా ఉండే మరి గొప్ప భాగ్యం అన్నది. అసలైన వాటిని విడిచిపెట్టి కొసురు కోసం ప్రయత్నం చేస్తున్నాం. టమాటాలు 20 రూపాయల టమాటాలని 40 రూపాయలకి అమ్మాడు అనుకోండి, తీసుకుంటాం. కానీ చివరికి కొసురేస్తే సంతోషంగా వెళ్ళిపోతాం. అట్లా ఉంటుంది మన పని. 1000 రాజ్యంలో గొప్ప జీవన విధానం ఉన్నది. అక్కడ ఏమేమి ఉంటాయో నేను వరకు క్లుప్తంగా చెప్తాను. ఇదే ప్రకటన 22 ఈ పక్కనే చూసినట్టయితే 22వ అధ్యాయం 3 నుంచి చూసినట్టయితే
3 నుంచి చూసినట్టు, ఇక మీదట శాపగ్రస్తమైనదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ యందునందును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగముల రాజ్యము చేయుదురు. యుగయుగముల రాజ్యం చేయుదురు అని 3వ వచనంలో అన్నాడు, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో కనపడదు. 1000 ఏళ్ల రాజ్యంలో శాపగ్రస్తమైన ఏవి కనపడవు. అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. మోసాలు ఉండవు. ఈ 1000 ఏళ్ల రాజ్యంలో అధికారం చేసే అబద్ధాలు మోసాలన్న ఈ లోకంలో వాని కోసం ప్రయాసపడుతున్నాం. కానీ ప్రశాంతమైన జీవనం, అబద్ధాలు మోసాలు లేని ఆ 1000 ఏళ్ల రాజ్యం కోసం, ఆ తర్వాత నిత్యత్వం కోసం మాత్రం మనం ప్రయాసపట్టాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం గమనించినట్టయితే, నేను త్వరగా ఈ మాటలు వరకు చదివి వెళ్ళిపోతాను. 11:5 గమనించినట్టయితే, అతని నడుముకు నీతియు అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉండును. 1000 ఏళ్ల రాజ్యంలో ఏమేమి ఉంటుందంటే నీతి సత్యం. 6వ వచనంలో అన్నారు, తోడేడు గొర్రెపిల్ల వద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును అన్నాడు. 8వ వచనం, పాలు కుడుచు పిల్ల నాగుపాము పొట్ట మీద ఆట్లాడును, మిడునాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంటను, ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు అన్నాడు. సముద్రము జలములతో నిండినట్టు లోకము యెహోవాను గూర్చి జ్ఞానంతో నిండియుండును. 1000 ఏళ్ల రాజ్యంలో పరిస్థితి, నీతి కనపడిద్ది, సత్యమే ఉంటుంది, నీతే ఉంటుంది, క్రూరమగాలు ఉండవు, పాములు హాని చేయవు. అటువంటి స్థితి ఉంటుంది. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3-5 వచనాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3 నుంచి చూసినట్టయితే, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పరమతమునకు మనం వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయి నేర్చుకున్నట్టు మానివేయుదురు. ఇప్పుడు చూస్తే పేపర్ నిండా యుద్ధానికి వచ్చిన సమాచారం. ఇస్రాయేల్ మీద ఒకేసారి ఇస్రాయేల్ దేశం మీద నిన్న 1400 మిసైళ్ళు ప్రయోగించారంట. 1400 మిసైళ్ళు శత్రు దేశం నుంచి వచ్చి పడ్డాయంట ఇస్రాయేల్ దేశం మీద. అయితే 90% వాటిని మధ్యలోనే పేల్చేశారంటాడు. అటువంటి పరిస్థితి ఉన్నది. యుద్ధం, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒక్కొక్క దేశం పక్షాన్ని జారుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్నారు. ఈనాడు ఉన్న పరిస్థితి. కానీ 1000 ఏళ్ల రాజ్యంలో యుద్ధం చేయటం మానుకుంటారంట. జనం మీదకి జనం లేవరంట. తమ దగ్గర ఉన్న కత్తులనంట సాగొట్టి నాగళ్ళగా తయారు చేసుకుంటారు. అనగా ఇక తగాదాలు ఉండవు, దేశాల మధ్య యుద్ధాలు ఉండవు. అంత నెమ్మది సమాధానంగా ఉంటుంది 1000 ఏళ్ల రాజ్యం. అటువంటి 1000 ఏళ్ల రాజ్యంలో ఉద్యోగం ఇస్తాడు ప్రభు మనకి, మన తలాంతులను చక్కగా వాడితే. 60వ అధ్యాయం 17వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, నేను ఇత్తడికి బదుగా బంగారమును తెచ్చున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని,
రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికముగాను, నీతి నీకు విచారణకర్తగా నియమించుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, వేళ రాజ్యములో ఇత్తడికి బదులుగా బంగారం ఉంటుంది. వేళ రాజ్యములో వెండికి మరి ఇనుము బదులుగా వెండి ఉంటుంది, కర్రకు బదులుగా ఇత్తడి వాడబడుతుంది అన్నాడు. నెమ్మది ఉండిద్ది, సమాధానం ఉండిద్ది అన్నాడు. సమాధానం ఉంటుంది అన్నాడు. 18వ వచనంలో కూడా, ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినపడదు, నీ సరిహద్దులో పాడు అన్న మాట, నాశనం అన్న మాట వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు అన్నాడు. కాబట్టి మంచి నాణ్యత కలిగిన జీవితం ఉంటుంది వేయాళ్ళ రాజ్యంలో. 65వ అధ్యాయం 19వ వచనం, 65వ అధ్యాయం 19వ వచనం గమనించినట్టయితే, ఇక్కడ యెరూషలేమును గురించి ఆనందించేదను, జనములను గురించి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినపడవు. అక్కడ ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండిన ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు అని. అన్ని జనులు ఉంటారు, మనం కాదు. అన్ని జనులు ఉంటారు. వేయాళ్ళ రాజ్యంలో కూడా అన్ని జనులు ఉంటారు. బాలుడు అంటే 100 సంవత్సరాలంట. బాలుడు అంటే 100 సంవత్సరాలంట. ఒకవేళ వారికి మరణం ఉంటుంది, బాలుడిగా చనిపోవటం అంటే 100 సంవత్సరాలు చనిపోతాడంట. అక్కడ పాపాత్ముడైన శాపగ్రస్తు వాడు సైతం 100 సంవత్సరాలు బ్రతుకును అన్నాడు. 21 చూడండి, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముండురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్షాయుష్ అంతగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాన్ని ఫలం పూర్తిగా అనుభవింతురు అన్నాడు. ఏళ్ళ రాజ్యంలో ఎలాగుంటుంది? చక్కగా ఇళ్ళు కట్టుకుంటారు, తోటలు నాటించుకుంటారు, వాటి ఫలాలు అనుభవిస్తారు, వాటి ఫలాలు అనుభవిస్తారు అన్నాడు. నేను ఏర్పరచుకున్న వారు ఫలం పూర్తిగా పొందుతారు అన్నాడు. ఫలం పూర్తిగా పొందుతారు అన్నాడు. మనుషుల ఆయుష్ వృక్షాయుష్ అంటే చెట్లు ఆయుష్ అంత ఉంటుంది అన్నాడు. చెట్లు 200, 300, 400 సంవత్సరాలు బ్రతుకుతాయి. అటువంటి ఆయుష్ పెంచబడిద్దంట వేయాల రాజ్యంలో. 30వ అధ్యాయం 23వ వచనం చివరిగా ముగిస్తా. వరకు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, ముగిస్తాక 30వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయం 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు గింజలు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమునిచ్చును, విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బెళ్ళలో మేయును అన్నాడు. భూమి అంట వేయాళ్ళ రాజ్యంలో భూమి అంట విస్తారమైన సార రసాలు కలిగి ఉంటుందట. ఇవాళ భూమి పండాలంటే యూరియా వేయాలి, మందులు నాటాలి, బాగా మందులు ఆడితేనే పండుతాయి. అది కూడా కలుషితమైన ఆహారమే. మనం తినే మొత్తం కలుషితమైన ఆహారమే. ఇప్పుడు వేయాళ్ళ రాజ్యంలో భూమి అంట విస్తారమైన సారంతో ఉండిద్దా. మందులేం పని లేదు. నీవు భూమిలో విత్తుటకు నీ గింజలు కావలసిన వాన ఆయన కురిపిస్తాడంట, భూమి రాబడిన ఆహార ద్రవ్యమునిచ్చునంట, అది విస్తారమైన సార రసాలు కలిగి ఉండిద్ది అన్నాడు. చక్కగా పంటలు పండుతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది. ఈడ ఏం పని చేయకపోతే ఆడవారకు ఒక పక్కన కూర్చోవాలి. అప్పుడు అనిపించిద్ది, అయ్యో భూలోకంలో ఉండగా దేవుని కోసం చిన్న పని అన్నా చేసినా బాగుండేది. నాకు ఇచ్చిన తలాంతులను ఎందుకు నేను భూమిలో ఎందుకు పాతి పెట్టాను? నేను అవి దేవుని కోసం వాడాల్సిందే అనుకుంటారంట. కాబట్టి ప్రియులారా, 5 సంపాదించిన వాడిని బలా మంచి దాసుడా అన్నాడు. నీ 10 పట్టణాల మీద అధికారిగా ఉండు, 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు. 2కి సంపాదించిన వాడు కూడా 5 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు.
అధికారిగా ఉండు. ఏమి సంపాదించిన వాడిని సోమరైన చెడ్డదాసుడా, పనికి మాలినాడా. ఇంకొక మాట కూడా అన్నాడు, నేను ఇచ్చిన తలాంతుని సాకారుల యొద్దైనా ఉంచినట్టయితే నీకు ఫలం ఉండేది కదా. మన భాషలో చెప్తా, నీవు సువార్త ప్రకటించడం రాదు కానీ తోడెళ్ళు, లేదా ప్రార్థన చేయి, లేదా ఖర్చుపడు, వెళ్ళేవాళ్ళని పంపు, వెళ్ళేవారికి సహకారంగా ఉండు, అంతేగాని ఆటంకంగా ఉండొద్దు. ఏం బలంలని పోయే వాళ్ళని కూడా వెనక్కి లాగొద్దు. పోయే వాళ్ళకి సహకారం చేయి, సహకారిగా ఉండు. ఏ పని చేయలేకపోతే సంఘంలోకి వచ్చి సలహాలు, మంచి సలహాలు, అది కూడా ఒక వరమే. ఒక సహోదరికి నాకు చిన్న విభేదం వస్తే ఒక అన్న ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, కానీ ఆ అన్న సమాధానపరిచాడు. అది కూడా ఒక వరమే. ప్రార్థన చేయటం ఒక వరమే. వాక్యం చెప్పడమే ఒక పెద్ద గొప్పది అనుకుంటున్నారు. అది కాదు. ఇంకొకటి, మనకు లేని వరాన్ని మనం కోరుకోకూడదు. వాక్యం చెప్పడం రాదా, పాటలు పాడటం వచ్చా, అంతవరకే. లేదా ప్రార్థన చేయటం వచ్చా, పాటలు పాడటం రాదా, అంతవరకే. మనం లేని దానికోసం ప్రయాసపడకూడదు. మనం లేని దానికోసం ప్రయాసపడితే కొంత ఆటంకంగా ఉంటాం. పొదిల్లో ఒక ఆయన, నాకు తెలిసిన ఒక సంఘ పెద్ద ఉన్నాడు. వాక్యం చెప్పే వరం లేదు, కానీ ఆయన ఏం చేస్తాడంటే, మన బ్రదర్న సంఘమే, చిన్న సంఘం ఒకటి ఉంది పక్కన. మీటింగ్లప్పుడు వాళ్ళకే ఈయన ఒక 20,000 ఏమో కానుకిస్తాడు. కానుకిచ్చి మీటింగ్లకి వేయమంటాడు, మీటింగ్లకి వేస్తాడు. ఒకసారి వెళ్ళాము అందరం మీటింగ్లకి. వాక్యం చెప్పాడు, గంట సేపు చెప్పాడు. ఆ కూటమిలో మధ్యలో ఒకడు లేచి దండం పెట్టి, స్వామి నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లేదయ్యా అన్నాడు. అబ్బాయి కూర్చొని మళ్ళీ అరగంట చెప్పాడు. వాడికి చీటీ రాసి ఇంకా ఎక్కువసేపు చెబితే ఇక బాగుండదు, తర్వాత నువ్వు ఇంటికి కూడా బావని రాసి పెట్టాడు. ఇక ఆ దెబ్బతో దిగి వెళ్ళిపోయాడు. వరం లేదు కానీ ఏదేదో చదువుతున్నాడు, ఏం అర్థం కావట్లా. అంతే, పాటలు కూడా అంతే. నేను అన్ని పాటలు పాడలేను, మీటింగ్లో పాడలేను. ఎవరు లేకపోతే పాడగలుగుతాను. గిజ్జోన్ అనలాగా, శైలేష్ అనలాగా నేను పాడలేను, అన్ని పాటలు పాడలేను, కొన్ని మాత్రమే పాడగలను. అది నేను గ్రహించుకున్నా. ఎవరికున్న వరాన్ని వాళ్ళు గ్రహించుకోవాలి. లేని వారం కోసం ప్రయాసపడకూడదు. ఇందాక చెప్పారు, 5 మీనాలు ఇచ్చినవాడు సంపాదించినవాడికి మంచి దాసుడు అన్నాడు, 2 మీనాలు సంపాదించినవాడు కూడా మంచి దాసుడు అన్నాడు. వాక్యం చెప్పేదే గొప్ప వరం అనుకోబాకండి. మందిరం ఊడ్చేది కూడా గొప్ప వరమే. ఫీబే అనే ఒక సహోదరి సంఘ పరిచారకురాలంట. గొప్పగా పరిచర్య చేసిద్దంట. పౌలు ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈమె నాకును అనేక మందికి సహకారిగా ఉంది అన్నాడు. మీ బజార్లో ఎవరన్నా బలహీనపడి రాలేకపోతే వచ్చి మాకు చెప్పాలి. అది కూడా ఒక వరమే. అయ్యా పలానా సహోదరి రాలేకపోతుంది, వెనకబడిపోతుంది, రాయా ప్రార్థన చేద్దురా అని సహోదరులను తీసుకుపోయి ప్రార్థన చేయించడం కూడా ఒక వరమే. ఇన్ని పెట్టుకొని నాకేం పని లేదనుకొని ఆదివారం కనపడి మరలా ఆదివారం కనపడుతుంటే అక్కడేమిస్తాడు దేవుడు నీకు? ఈ 70-80 సంవత్సరాల కోసమే ప్రయాసపడుతున్నాం కానీ 1000 రాజ్యం ఉంది, ఆ తర్వాత నిత్యత్వం. దానిలో ప్రభు కోసం ప్రయాసపడిన వారికే ఆయన తలాంతులు, తన దాసులు అన్నాడు. తన దాసులు అంటే మనమే కాబట్టి దీపం వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టకూడదు అన్నాడు. కొంచెం కింద పెట్టకుండా అనేక మందికి వెలుగునిచ్చడానికే దాన్ని దీపస్తంభం మీద పెట్టాలి. నీకున్న వారాన్ని దాచిపెట్టుకోకూడదు. ఆ వ్యక్తి దాచిపెట్టాడు. సోమరైన చెడ్డదాసుడా అన్నాడు. పరలోకం వెళ్తాంలే, నమ్ముకున్నావు కాబట్టి పరలోకం వెళ్తాం, కానీ ఏముండవు. ఖాళీ చేతులతో నిలబడాలి. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించాలి. సంఘక్షేమం కోసం పాటుపడాలి.
అప్పుడు సమయోచితమైన సహాయం, సమయోచితమైన పని, సమయోచితమైన అధికారం వేయాలి రాజ్యంలో నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం దేవుని దాసులం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని పాప దాస్యం నుండి విడిపించడానికి ఆయన దాసుడిగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నన్ను పాపదాస్యం నుండి విడిపించి దేవునికి దాసులు చేయడానికి ఆయన దాసుడిగా ఉన్నాడు. మరణం పొందేంతగా, శిలువ మరణం పొందేంతగా విధేయత చూపాడు. తాను తగ్గించుకున్నాడు. గొప్ప వెల చెల్లించాడు. నీకు నాకు గొప్ప సమోన్నతమైన స్థానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వబడిన వరం ఎలా తెలిసిద్ది? మాకు ఇవ్వబడిన వరం అని అంటే ప్రార్థన చేసుకుంటే తెలుస్తుంది. ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ఉంటే, ప్రభువా నాకు ఇవ్వబడిన వరం ఏంటి, నేను దాన్ని ఎలా ఉపయోగించాలని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు నీకు బయలుపరుస్తాడు. అలాగా దేవుని కోసం ప్రయాసపడి రాబోయే కాలంలో దేవుని దగ్గర ప్రతిఫలం పొందే వారంగా ఉందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నాయన మీ లేఖన భాగాలు చదువుకోవడానికి మీరు అనుకూలపరిచిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన తలాంతులేవో మేము గుర్తెరిగి మీ పాదాల దగ్గర గడిపి తెలుసుకొని వాటిని నాయన మీకోసం నాయన వాటిని దేవా నాయన వ్యాపారం చేసి ఇంకా కొన్ని తలాంతులు లేదా నాయన ఇతరులను ప్రభువులకు నడిపించే బిడ్డలముగా సంఘక్షేమం కోసం పాటుపడే వారంగా మేము ఉండినట్లు కృప చూపండి, సహాయం అనుగ్రహించండి. ఇంతవరకు నాయన సోమరివైన చెడ్డదాసుల్లాగా ఉంటే మమ్మల్ని మేము సరి చేసుకొని ఇకనైనా దేవా నాయన మీ దగ్గర మీకోసం పనిచేసి నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే వారంగా మేము ఎదుగునట్లు సహాయం అనుగ్రహించమని, సంఘాన్ని బలపరిచి స్థిరపరచమని, సంఘంలో నాయన అనేక ఇబ్బందులు, బలహీనలు, రోగులు, ఇబ్బందులుగా ఉన్నవారు ఉన్నారు. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి కాపాడమని, సంఘాన్ని వృద్ధిపరచమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి